తాలిబాన్ పాకిస్తాన్ సంబంధాలలో సమస్యలు మొదలయ్యాయి. భారతదేశానికి ఇది మంచి పరిణామమే. తాలిబాన్ సంబంధించినటువంటి అటాక్స్, పాకిస్తాన్ సరిహద్దులోని మిలిటరీ పోస్ట్ పైన తాలిబాన్ అటాక్ చేసింది. అంతకుముందు పాకిస్తాన్ సంబంధించినటువంటి బలగాలు ఆఫ్ఘనిస్తాన్లోని సరిహద్దు రాష్ట్రాలలో తీవ్రవాద స్థావరాలుగా పేర్కొనబడిన వాటిపైన దాడులు జరిపారు. అందువల్ల పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య పరస్పర దాడులేంటి అని మనకెవరికైనా అనుమానం రావచ్చు. ఎందుకంటే తాలిబాన్ సృష్టించింది పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ తాలిబాన్ నాయకత్వం ఉద్దేశించి అవర్ బాయస్, మా పిల్లలు అని కూడా అన్న సందర్భం కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లోని ఆ అంతరంగిక వ్యవహారాల మంత్రి అంటే హోమ్ మినిస్టరు సిరాజుద్దీన్ అకానీ నెట్వర్క్ ఒక నాయకుడు. ఈ అకానీ నెట్వర్క్ పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో నెక్సెస్ కలిగిన సంస్థ. అయినా కూడా మరి తాలిబాన్ పాకిస్తాన్ మధ్య ఏమిటి ఉద్రిక్తత? దీనికి ఇది అర్థం కావాలంటే మనకు కాస్తంత హిస్టరీ అర్థం కావాలి. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉన్న రోజుల్లో సోవియట్ సైన్యాలు ఆ ప్రభుత్వానికి మద్దతుగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రోజుల్లో అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇరాన్ వివిధ వైపుల నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ముజాహిదీన్ తిరుగుబాటుదారులను ప్రోత్సహించారు. అందులో భాగంగా సౌదీ అరేబియా, అమెరికా, పాకిస్తాన్ కలిసి సృష్టించిన ముజాహిదీన్లో ఒకరు ఒసామా బిన్ లాడెన్. సో ఈ ఒసామా బిన్ లాడెన్ ఆ తర్వాత కాలంలో కరడుగట్టిన తీవ్రవాదై అల్ఖైదాగా ఏర్పడి అమెరికా పైన అటాక్ చేశారు. ఈలోగా ఈ ముజాహిదీన్లలో ఈ అంతర్యుద్ధం ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ తనకు అనుకూలమైన సెక్షన్ను మిలిటెంట్లను ప్రోత్సహించడానికి కొంతమంది యూత్ను ప్రోగేసి వారికి పాకిస్తాన్ మద్రసాలో మిలిటరీ శిక్షణ, మతోన్మాద భావాలలో రంగరించి పోసి తాలిబాన్లను సృష్టించారు. ఈ తాలిబాన్లను ఆఫ్ఘనిస్తాన్ పైన ప్రయోగించారు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి భారత అనుకూల ప్రభుత్వమైన డాక్టర్ నజీబుల్లా ఈ ప్రభుత్వం పైన అటాక్ చేశారు. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారానికి చేపట్టారు. తాలిబాన్లో అధికారానికి చేపట్టిన తర్వాత బిన్ లాడెన్ అమెరికా పైన దాడి చేయడము, అమెరికా కౌంటర్గా ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం ప్రకటించింది. సో అప్పటిదాకా తాలిబాన్లను సృష్టించి ముజాహిదీన్లను సృష్టించిన పాకిస్తాన్కు ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ వచ్చింది. అమెరికా హెచ్చరించింది, మీరు మా తాలిబాన్ల పైన మేము జరుపుతున్న యుద్ధంలో కలిసి వస్తారా చస్తారా అని. దాంతో ఆఫ్ఘనిస్తాన్లో ఒక డ్యూయల్ గేమ్ పాకిస్తాన్ మొదలుపెట్టింది. ఒకవైపేమో అమెరికా బలగాలకు సహకరించింది, తాలిబాన్ను ఓడించారు, తాలిబాన్ను తొలగించి అక్కడ అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ తాలిబాన్ నాయకత్వానికి పాకిస్తాన్లోనే ఆశ్రయం ఇచ్చారు. బెలూచిస్తాన్ ఇలాంటి ప్రావిన్సెస్లో వారికి ఆశ్రయం ఇచ్చారు. తాలిబాన్కు అన్ని రకాల సహకరించారు. ఈ డూప్లిసిటీ జరిగింది. ఈవెన్ ఒసామా బిన్ లాడెన్ కూడా ఇస్లామాబాద్ సమీపంలోని మిలిటరీ స్థావరంలో ఆయన ఏళ్ల పాటు ఆశ్రయం తీసుకున్నాడు. తర్వాత అమెరికా ఆయన పైన ఆపరేషన్ జరిపి లేపేసింది. సో ఇలా అమెరికా సహకారంతో, సౌదీ సహకారంతో ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదులను ప్రోత్సహించి తర్వాత తాలిబాన్ సృష్టించి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక అమెరికా యుద్ధానంతరం తాలిబాన్లు ఎప్పుడైతే ఓడిపోయారో పాకిస్తాన్ డబుల్ గేమ్ మొదలుపెట్టింది. ఈ డబుల్ గేమ్ కూడా ఒక దశ వరకు వచ్చాక అమెరికానే చేతులెత్తేసి తాలిబాన్లతో చర్చలంటూ మొదలుపెట్టింది. ట్రంప్ టైంలోనే పాకిస్తాన్ మళ్ళీ అమెరికాకు ఈ చర్చల్లో సహకరించింది. తాలిబాన్లతో అమెరికా ఒప్పందం చేసుకొని ఫైన్ మార్నింగ్ మొత్తం చెప్పా చేయకుండా వెళ్ళిపోయడంతో ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా అనుకూల ప్రభుత్వం కుప్పకూలింది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. తాలిబాన్లకు అధికారంలోకి రావడాన్ని పాకిస్తాన్ స్వాగతించింది. తాలిబాన్ల రావడంతో ఆఫ్ఘనిస్తాన్లో స్వేచ్ఛ సాధించామంటూ పాకిస్తాన్ వ్యాఖ్యానించింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందులో మొదటిసారి తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడు తాలిబాన్లు గుర్తించిన 3 దేశాల్లో పాకిస్తాన్ ఒకటి.
తర్వాత ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు అమెరికా వాళ్ళు వెళ్ళిపోయాక. పాకిస్తాన్ అనుకున్నది ఏంటంటే ఇక మా పిల్లలే వచ్చారు, సో అందువల్ల తాలిబాన్ ప్రభుత్వం తమ చేతుల్లో ఉంటుంది అని పాకిస్తాన్ భావించింది. కానీ అది జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పవర్లోకి వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పవర్లోకి వచ్చినా కూడా పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య డిఫరెన్సెస్ పోలే. ముఖ్యంగా 2 అంశాలపై డిఫరెన్సెస్. ఒకటి, సరిహద్దులో డ్యూరాండ్ లైన్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ను పాకిస్తాన్ను సెపరేట్ చేసేటువంటి లైన్. ఈ లైన్నే సరిహద్దుగా గుర్తించాలని పాకిస్తాన్ అంటుంది. ఆఫ్ఘనిస్తాన్ అందుకు అంగీకరించదు. ఎందుకంటే తాలిబాన్లలో నాయకత్వం వహించిన పష్తూన్ తెగకు చెందిన వారు ఈ డ్యూరాండ్ లైన్కు అటు ఇటు ఉన్నారు. అందువల్ల పష్తూన్ జనాభాను నిట్టనిలువునా చీల్చే సరిహద్దును ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు అంగీకరించరు. దీంతో సరిహద్దు వివాదము పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య డిఫరెన్సెస్ కారణమైంది. దాంతోపాటు టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ, ఇది తాలిబాన్ పేరుంది కానీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కు బ్రాంచ్ ఆఫీస్ ఏం కాదు. కానీ ఐడియాలజికల్ కజిన్స్, సైద్ధాంతికంగా సున్నీ ఇస్లామిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ సెక్షన్స్. సో ఈ టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. సో పాకిస్తాన్లో ఈ టెహ్రీక్ తాలిబాన్ అనేక రకాల తీవ్రవాద చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. వీరిని నియంత్రించాలని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కోరుతోంది, తాలిబాన్ కోరుతోంది. తాలిబాన్ అందుకు అంగీకరించడం లేదు. అందువల్ల టెహ్రీక్ తాలిబాన్ విషయంలో కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సీరియస్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అది ఎక్కడి దాకా పోయిందంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని పాక్ సరిహద్దు ప్రాంతాల్లో పాక్ బలగాలు దాడులు చేశాయి. ఆఫ్ఘాన్ బలగాలు పాకిస్తాన్ అవుట్పోస్ట్ పైన దాడి చేసేంత స్థాయికి వెళ్ళాయి. సో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను సృష్టించి చివరకు ఆ రావణ కాష్టంలో తాలిబాన్ భస్మాసురుడై ఇప్పుడు పాకిస్తాన్నే వెంబడిస్తున్నటువంటి ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్కి ఇప్పటికైనా అర్థం కావాలి, తీవ్రవాదంతో చెలగాటమాడితే అల్టిమేట్గా లూజర్ ఆదేశమే అవుతుంది. భారతదేశం పైన ప్రయోగించారు, ఆఫ్ఘనిస్తాన్పై కూడా ఇప్పుడు ఇదే పని చేస్తే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తిరగబడుతుంది. తమ చెప్పు చేతుల్లో ఉంటుందనుకున్న తాలిబాన్ కూడా ఇలా పాకిస్తాన్ ప్రశ్నించే దశకు వచ్చేసింది.